హాయ్ హలో వెల్కమ్ టు శివ పూజ నెట్స్. ఈరోజైతే వారాహి నవరాత్రులకు సంబంధించిన పూజా ఐటమ్స్ అయితే మీకు నేను చూపించబోతున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి, shivapoojaneeds.com అనేది మా వెబ్సైట్ అండి. వెబ్సైట్లో కూడా మీకు ఏవైనా ఐటమ్స్ కావాల్సి వస్తే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి. వారాహి నవరాత్రుల పూజ కిట్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఇప్పుడు కిట్ అంతా ఇందులో చూపించట్లేదండి, చిన్న చిన్న ఐటమ్స్ ఉంటుంది కదా, వీడియో లెంగ్తీగా అయిపోతుందని నేనైతే కొన్ని ఐటమ్సే ఇందులో చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా కిట్ కావాల్సి వస్తే స్క్రీన్పై ఉండే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ అయితే ఇది చూడండి, వారాహి అమ్మవారి ఫేస్ అండి. ఇది చూడండి, ఈ విధంగా అయితే ఫేస్ వస్తుంది, డెకరేషన్ ఏమీ ఉండదండి. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ హోల్స్ వస్తాయి మనం కట్టుకోవటానికి, కలసానికి కట్టుకోవటానికి. డెకరేషన్ ఏమైనా కావాలనుకుంటే మీరు చేసుకోవచ్చండి, లేదంటే ఎలాగైనా పెట్టేసుకోవచ్చు. వీటి కాస్ట్లు అయితే మీరు వాట్సాప్లో అడగండి, నేను చెప్తానండి. వాట్సాప్ మెసేజ్ చేయండి, దేని కాస్ట్ కావాలంటే దాని కాస్ట్ మీకు నేను చెప్తానండి. ఇప్పుడైతే ఇది చూడండి, మనము ఇది అమ్మవారిని కూర్చోబెట్టిన లోటస్ ఫ్లవర్ అయితే ఇది చూడండి, ఈ విధంగా అయితే పింక్ కలర్ లోటస్ ఫ్లవర్ వస్తుంది. ఇది 9 ఇంచెస్ లోటస్ ఫ్లవర్ అండి. బ్యాక్ సైడ్ ఈ విధంగా అయితే వస్తుంది. మన దగ్గర 9 ఇంచెస్, 6 ఇంచెస్, 4 ఇంచెస్ అవైలబుల్గా ఉన్నాయండి. 9 కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. 3 సైజెస్లో మనకి అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, వారాహీదేవి ఐడిల్ అండి. ఇది 3 ఇంచెస్లో వస్తుంది, రాయల్ ఫినిష్లో వస్తుందండి. చూడండి, ఈ విధంగా అయితే యాంటిక్లో రాయల్ ఫినిష్లో వస్తుంది. బ్యాక్ సైడ్ ఈ విధంగా అయితే వస్తుంది. మీకు ఏ ఐడిల్ కావాలో ఆ ఐడిల్ ఫోటో తీసి స్క్రీన్ షాట్ షేర్ చేయండి వాట్సాప్ నెంబర్కి. ఇది 3 ఇంచెస్ వస్తుందండి, పూజకి మనము ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఈ వారాహి అమ్మని కూర్చోబెట్టిన లోటస్ ఫ్లవర్. ఇది గోల్డ్ కలర్ అండి. ఇది 4 ఇంచెస్ లోటస్ ఫ్లవర్ అండి. మనకి 4 ఇంచెస్లో కూడా 9 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకా మల్టీ కలర్ కూడా రాబోతుంది ఒక 3-4 డేస్లోని. మళ్ళీ అప్పుడు మీకు వీడియో అయితే నేను పెడతానండి. ప్రజెంట్ అయితే మన దగ్గర 3 సైజెస్లో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వారాహీదేవి దీపం అండి. చూడండి, వారాహీదేవి ఇక్కడ వచ్చింది. ఇక్కడ దీపం చాలా హెవీగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా అయితే వారాహీదేవి దీపం అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చోకీ అండి, పీట, ముక్కళ్ళి పీట అంటారు కదా, అది దీపం పెట్టుకోవడం కోసం అండి. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంగిల్స్ మాల్ అండి. 3 కలర్స్ మిక్స్ మాల్ అండి. ఇది మన దగ్గర ఇటువంటివి 15 కలర్స్ మాల్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఏది కావాలనుకుంటే అది మేము కస్టమైజ్ చేసి ఇస్తామండి. ఇది హోల్సేల్ కూడా ఇస్తామండి. మాలలు కానీ, లోటస్ ఫ్లవర్స్ కానీ ఏవైనా మీకు హోల్సేల్ కావాలన్నా, ఎవరికైనా హోల్సేల్ కావాలన్నా ఇస్తాము. హోల్సేల్ అంటే మినిమం 50 పీసెస్ తీసుకోవాలండి. ఇది వచ్చేసరికి మనకి కర్పూరం పెట్టుకుంటామండి. ఇందులోని క్యాంప్ ఫైర్ అంటారు. దీంట్లో కర్పూరం పెట్టుకొని మనం ప్లగ్లో పెట్టుకున్నట్టయితే, ఆన్ చేసుకున్నట్టయితే, మనకి పచ్చకర్పూరం ఇందులో వేసుకొని పెట్టుకున్నట్టయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా పోతుందండి. కర్పూరం అలాగ మండి స్మెల్ వస్తుందండి మనకి. దీంతోపాటు పచ్చకర్పూరం కూడా ఇస్తామండి. లేదు అంటే ఏవైనా ఆయిల్స్ వేసుకోవచ్చండి, మంచి అరోమా ఆయిల్స్ కూడా మీకు కావాలనుకుంటే పంపిస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇది యాంటిక్లోనే నార్మల్లో అండి. ఇది వారాహిదేవి ఐడిలే. ఇది 2.5 ఇంచెస్ వరకు ఉంటుందండి. 2.5 ఇంచెస్కి కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. ఇది స్మాల్ సైజ్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్యారెట్ గ్రీన్ అండి, లోటస్ ఫ్లవర్. ఇది 4 ఇంచెస్ అండి. ఇందులో 6 ఇంచెస్ కూడా ఉంది, 9 ఇంచెస్ కూడా అవైలబుల్గా ఉంది. చూడండి, ఈ విధంగా అయితే మనం కూర్చోబెట్టుకోవచ్చు అమ్మవారిని. ఈ ఐడియల్ అయితే 4 ఇంచెస్లో సఫిషియెంట్గా పట్టేస్తుందండి.
నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇది చార్కోల్ అండి, అంటే బొగ్గులు అండి. ఇవి మనకి రెడీమేడ్గా బొగ్గులు వచ్చినాయి అనమాట. ఈ ప్యాకెట్లో అయితే 10 పీసెస్ ఉంటాయండి. ఈ విధంగా చూడండి, ఇట్లా మనకి చార్కోళ్ళు వస్తాయండి. అంటే మనం బొగ్గులు వెతుక్కోవాల్సిన పని లేదు. మళ్ళీ మండించాలి, బొగ్గులు తెచ్చి దాన్ని మండించాలి, ఎట్లాంటి ఏం పని ఉండదండి. ఎందుకంటే వారాహి నవరాత్రులు కదా, ఈ నవరాత్రులు 9 రోజులు మనం ధూపం ఎక్కువ అమ్మవారికి వేస్తాం కదండి. ఈ ఒక్క కాయిన్ మనం వెలిగించేసి పెట్టుకుంటే, ధూపం వేసుకున్నట్లయితే మనకి చాలా ఎక్కువగా వస్తుందండి. జస్ట్ ఇలా వెలిగించినట్టయితే ఇది వెలిగిపోతుంది. దానిపైన మనం ధూపం వేసుకోవచ్చండి. ఈ ఒక ప్యాకెట్లో అయితే 10 వస్తాయండి, 20 కాయిన్స్. నెక్స్ట్ ఇది టోటల్ పెద్ద బాక్స్ అండి. ఇది 100 పీసెస్ వస్తాయి. అంటే ఇప్పుడు ప్యాకెట్లు 10 వస్తాయండి. ఇట్లాంటివి అయితే 100 పీసెస్ వస్తాయి. మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి. చూడండి, దీనిపైన వేసుకోవటానికి ధూపం అండి. ఇది 5 రకాల వనమూలికలు కలిపిన ధూపం పొడి అండి. ఇది ఈ నవరాత్రుల టైంలో మనము అమ్మవారికి వేసుకోవడం కోసం ఇది ధూపం అండి. స్పెషల్గా మేము కస్టమైజ్ చేసిందండి ఇది. నెక్స్ట్ వచ్చేసరికి వారాహిదేవి ఐడిల్ అండి. పెద్దదండి ఇది, 5 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇంకా పెద్దది కావాలనుకునే వాళ్ళకి పెద్దదండి. ఇదైతే మనకి 9 ఇంచెస్ లోటస్ ఫ్లవర్లో ఈజీగా పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి పసుపు అండి. ఇదైతే కిట్లో అన్నీ వస్తాయండి. కిట్ అయితే నేను ఇప్పుడు మీకు చూపించట్లేదు, నేను పిక్ పెడతాను కిట్లో ఏమేమి వస్తాయని. ఇది 9 రకాల వారాహి నవరాత్రులు పూజ కిట్ ఫోటో పెడతాను అన్నాను కదండి. ఇదిగోండి వారాహి నవరాత్రులు పూజ కిట్. 9 ఫ్లేవర్స్ కుంకుమలండి. ఇలా ఈ విధంగా బాక్స్తో వస్తాయండి. ఇలాగా 2 బాక్సెస్ వస్తాయి మీకు. 9 ఫ్లేవర్స్ వస్తుందండి కుంకుమ. 9 days 9 ఫ్లేవర్స్తో మనం అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కౌడంగ్ దీపాలండి, అంటే ఆవు పేడతో తయారు చేసిన దీపాలండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అమ్మవారిని కూర్చోబెట్టడానికండి వుడెన్ స్టాండ్ అండి. ఇది చూడండి, ఈ విధంగా అయితే వుడ్తో స్టాండ్ అయితే వస్తుందండి. 12 ఇంచెస్ హైట్ వస్తుంది. ప్రతి స్టెప్ కూడా 1 feet విడ్త్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 4 ఇంచెస్ వస్తుందండి. ఇది అమ్మవారి ఐడిల్స్ మనం పెట్టుకోవచ్చు, దీపాలు కూడా మనం పెట్టుకోవచ్చు. ఒకే దీని మీద ఐడిల్స్ దీపాలు పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడైతే నేను పెట్టి చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే లోటస్ కూడా పట్టేస్తుంది. లోటస్ 4 ఇంచెస్ కదండి, ఇది 4 ఇంచెస్ విడ్త్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఈ విధంగా అయితే మనం స్టాండ్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఈ స్టాండ్ కూడా కావాల్సి వస్తే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఈ విధంగా అయితే అమ్మవారిని కూర్చోబెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీపం అయితే ఈ విధంగా మనం పెట్టచ్చండి. ప్రసాదాలు అన్నీ ఒక దీనిమే పెట్టుకోవచ్చండి. చిన్న చిన్న ఐడిల్స్ ఉంటాయి కదండి, అవి వాటిని కూడా మనం దీంట్లో అలంకరించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.